ఒకసారి నరేంద్ర గారిని ఒకసారి సంప్రదిద్దాం. చెప్పండి, అదంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని చూసి లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి మంత్రి బృందాన్ని వచ్చినాయి పెట్టుబడులు కావు, కేవలం గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వల్లే వచ్చాయి. సో దానికి మీరు ఏం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే దాని మధ్య స్టాండ్ మీద ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏం డెవలప్ చేసారు అనేది చెప్పాలి ఒకటి. రెండోది, మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్ అనేది చాలా సేఫ్ సైడ్ స్టేట్. ఇది నువ్వు చరిత్ర లేపి చూసుకో. అప్పట్లో ఇందిరాగాంధీ మొత్తం డిఫెన్స్ మిలిటరీని తెచ్చంతా ఇక్కడ పెట్టింది. నువ్వు ఎక్కడన్నా చూసుకో, డిఆర్డీఏలు గారు డిఆర్ఎంఏలు గారు డిఫెన్స్ మిలిటరీ ఆర్టరీ సెక్షన్ అవి, మళ్ళా తర్వాత బిహెచ్ఎల్ హెచ్ఐఎల్ హెచ్సిఎల్ ఐడిఎల్ ఐడిపిఎల్ ఇవన్నీ మేము తెచ్చినాయి. ఈడ సేఫ్ సైడ్ అని అందరు తెచ్చి పెట్టుబడి పెడతారు. ఆంధ్రాకి ఇవ్వడు వాన పడితే నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది. అలా ఈడ సేఫ్ సైడ్ అని ఈడ తెచ్చి పెడతారు. విన్నారా? ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. వాళ్ళకి తెలిసేమో తెలియక మాట్లాడుతురేమో కానీ ఇది మొత్తం తెలంగాణనే సేఫ్ సైడ్ గడ్డ. ఇది నువ్వు చరిత్ర లేపి చూసుకోమని